ప్రముఖ తమిళ మలయాళ నటి అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మార్చి 14వ తేదీన ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం సోదరుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన కారు ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుంధతి, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అరుంధతి ప్రాణాలతో పోరాడుతుందని, వైద్యులు ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్థిక సహాయం చేయాలంటూ సీరియల్ నటి గోపికా అనిల్ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. నా స్నేహితురాలు అరుంధతి ప్రమాదానికి గురైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంది. రోజువారీ హాస్పిటల్ ఖర్చులు భరించే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం, కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోదు. ఆమె కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఉండేందుకు మీరు కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది అంటూ బ్యాంక్ ఫోన్ నెంబర్ వివరాలను ఇన్స్టా పోస్ట్లో పొందుపరిచింది. ఇక అరుంధతి 2014లో పొంగి ఏజు మనోహర చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో విజయ్ ఆంటోనీ సైతాన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అరుంధతి. 2018లో మలయాళ చిత్రసీమలో కూడా అడుగుపెట్టింది. అరుంధతి చివరిగా 2023లో ఓ తమిళ చిత్రంలో కనిపించింది.